బీఆర్ఎస్ నేత భవనం కూల్చివేత అనుమతులు ఒకచోట నిర్మాణం అసైన్డ్ భూమిలో 2 సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించిన వైనం మంచిర్యాలలో 5 అంతస్తుల భవంతి కూల్చివేత అంటూ ఒకరిని చూస్తాం. సో ఒకసారి చూద్దాం దాని గురించి కూడా క్లియర్గా. బీఆర్ఎస్ నేత ఒకరు మంచిర్యాల కేంద్రంలోని అసైన్డ్ భూమిలో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు గురువారం కూల్చివేశారు. బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీజీబీకేఎస్ నేత డీకొండ అన్నయ్య మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కలెక్టర్ రోడ్లోని సర్వే నెంబర్ 40లో 2 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2 ఏళ్ల క్రితం భవన నిర్మాణానికి అవసరమైన మున్సిపల్ అనుమతులు ఇతర పర్మిషన్లు అదే సర్వే నెంబర్పై తీసుకున్నారు. అయితే అనుమతులు తీసుకున్న స్థలంలో కాకుండా ప్రభుత్వ స్థలమైనటువంటి సర్వే నెంబర్ 42లో 5 అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టగా ఆ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ 2022లో మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పట్టించుకోకపోవడంతో 15 రోజులు సైతం మళ్లీ నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో గురువారం భారీ పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ శాఖ సహకారంతో భవనాన్ని కూల్చివేసినట్లు మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు. ఒకసారి దీని గురించి చూడండి క్లియర్గా. ఒకసారి ఇది 5 అంతస్తుల భవనం, ఒకసారి జూమ్ చేసుకో. ఇది ఒక బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ సంబంధించినటువంటి ఇట్లా ఈ భవనాన్ని కూల్చివేసారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది మనకి. సో మొత్తానికైతే నస్పూర్ మంచిర్యాలలో కూడా హైడ్రా అలాంటిది మరి తీసుకురావాలని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా డిమాండ్ చేసి తెలుస్తుంది. ఇక్కడ ఇలాంటి అక్రమ కట్టడాలు అనేకం ఉన్నాయట, అనేకం ఈ కట్టడాలు అట. సో మొత్తానికైతే అక్కడ కూడా కూల్చివేతల విషయంలో, అక్రమ కట్టడాల విషయంలో అన్ని హైడ్రాను ఆదర్శంగా తీసుకొని ప్రతి జిల్లాలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. సో దీనిలో మరి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ప్రేమ్ సాగర్ ఉన్నారో మరి వారి చొరవ కూడా ఉండాలి. ఎందుకంటే వారు కూడా ఇలాంటి అక్రమ కట్టడ విషయంలో కొంత కొరడా జులిపిస్తున్నట్టు మనకైతే సమాచారం వచ్చింది. సో వారిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పాలకులు అడ్డుపడద్దు ఎప్పుడు కూడా. ఇలాంటి ఎందుకు అక్రమ కట్టడాలు కావచ్చు, లేదా బఫర్ జోన్లు కావచ్చు, లేదా ఇంకా వేరే వీటిల విషయంలో పాలకులు ఏవైతే అక్రమ నిర్మాణాల విషయంలో అక్కడ స్థానిక అధికారులు తీసుకునే నిర్ణయాలకు అనుకూలంగా పాలకులు ఉంటే ఆ యొక్క నగరం కాపాడబడుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మరి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా చాలా పెద్ద ఎత్తున అధికారులకు సహకరించినట్టుగా నేను దీన్ని తెలుసుకున్నటువంటి దాంట్లో నాకైతే కనబడ్డది. సో చూద్దాం ఏమవుతుందో.